ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకు బయలుదేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. ఆయన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. రెండో విడత మెట్రో రైళ్లు, రీజనల్ రింగ్ రోడ్, బీసీ రిజర్వేషన్ అంశాలపై కూడా చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సీఎం టూర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఉదయం ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని కలవబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తయ్యేందుకు సహకరించాలంటూ కూడా సీఎం ప్రధానమంత్రిని కోరున్నారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండో విడత మెట్రో రైలుతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు వేగవంతం చేసేందుకు గాను మరోపక్క ఇటీవల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన అంశంతో పాటు కులగణనలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించబోతున్నారు. అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కు సహకరించాలని కూడా ఆయన కోరే అవకాశం ఉంది. అయితే 9th షెడ్యూల్లో పెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ రాష్ట్రంలో అమలయ్యేలా సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన కోరబోతున్నారు. అంటే అనేక అంశాలకు సంబంధించి ఎందుకంటే ఎస్ఎల్బీసీ విషయం మీద కూడా రేపు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ ప్రమాదం పైన ఇప్పటికే నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడిన నేపథ్యం, ఆయన జరిగిన ఘటన వివరాలు కూడా సేకరించారు. కాబట్టి రేపు ఈ యొక్క భేటీ నేపథ్యంలో కూడా ఎస్ఎల్బీసీ టన్నల్ సహాయక చర్యలతో పాటు వివిధ అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తీరు కావచ్చు, కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కూడా ఢిల్లీ రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది నరేంద్ర మోడీకి సంబంధించి కూడా. అంటే కేవలం యొక్క అంశాలే కాకుండా కొన్ని హైదరాబాద్ లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా పూర్తిగా సహకరించాలని కూడా కోరే అవకాశం ఉంది. ప్రధానంగా మాత్రం రెండో విడత మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రధాన అంశాలుగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రిజర్వేషన్ అంశం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు నుంచి ఒకవేళ కుంభమేళకు కూడా వెళ్లే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తా ఉన్నాయి, సమాచారం అంతా ఉంది. కానీ అది ఇంకా సీఎం ఆఫీస్ నుంచి కన్ఫర్మ్ చేయాల్సినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేపటితో ముగుస్తున్నటువంటి నేపథ్యం కూడా రేపు ఢిల్లీ టూర్ అనంతరం కూడా అట్నుంచే వెళ్తాడా లేదా అన్న అంశానికి క్లారిటీ రావచ్చు. మొత్తానికి అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటే రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. అయితే వాసు, దీనికి సంబంధించి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భేటీ షెడ్యూల్ ఖరారైంది. దానికి సంబంధించి కూడా అనుమతి కూడా లభించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే పూర్తిగా కూడా అంటే ప్రధానంగా అభివృద్ధి అంశానికి సంబంధించి రాష్ట్రంలో పలు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలోనే రేపు రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నారు. ఇంకా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సంబంధించిన అంశాలను వివరించి రేపు పార్లమెంట్ లో చట్టబద్ధత తీసుకురావాలి. దేశవ్యాప్తంగా కూడా దిక్సూచిగా ఈ యొక్క కులగణన మారే అవకాశం ఉంది. అంటే కులగణన ఎలా చేశాం, ఎలాంటి పారదర్శకతతో ఈ యొక్క కులగణన పూర్తి చేశామన్న అంశాన్ని కూడా ఆయన నరేంద్ర మోడీకి వివరించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ సంబంధించి జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్ అంశం కూడా దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉందన్న విషయాన్ని కూడా ఒకవేళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ భేటీ మాత్రం రేపు చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. అనేక పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఎస్ఎల్బీసీ అంశాలతో పాటు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా రేపు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు.